అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు కుకింగ్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసినవి వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. ఇప్పుడే సాల్ట్ వేయకూడదండి. సాల్ట్ వేస్తే ఆనియన్స్ మెత్తగా అయిపోతాయి, అందుకని మనం తర్వాత వేసుకుంటున్నాం. కొద్దిగా పసుపు వేసి అందులో 2 ఎగ్స్ వేస్తున్నాను నేను. అవి పగలగొట్టి వేసి ఫ్రై చేస్తూ కలపాలి. తర్వాత ఒక క్యారెట్, కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి కదండి, కలుపుతూ ఉండండి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ధనియా పౌడర్, మిర్చి పౌడరు, తగినంత సాల్ట్, గరం మసాలా అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇంకా కలుపుతూ ఉండాలి, మంచిగా మిక్స్ అవ్వాలి. ఆ ఎగ్ ఫ్రై రైస్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి మళ్ళీ ఒకసారి కలపాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ రైస్ రెడీ. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని వేడివేడిగా తింటే చాలా